నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. గత కొద్ది రోజులుగా ఎన్నో క్రైమ్ న్యూస్లని మీకు మీ ముందుంచానండి. అయితే చాలా వరకు ఎందుకు క్రైమ్ న్యూస్లే చూపిస్తుంది సుమన్ టీవీ అని చాలా అపోహలు, ఎన్నో మెసేజ్లు కూడా వచ్చాయి. అయితే దానికి ఒక కారణం ఉంది. ఎంతో మంది ఇలాంటి బారిన పడి ఎంతో మంది డిప్రెషన్ కి ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఆ సమయంలో పేరెంట్స్ భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనే దృక్పథంతో మేము చూపించాలనుకున్నాం. బయటి వాళ్ళు అలా ఆలోచించి క్రమంలో వీళ్ళు ఇది అధిగమించుతారు ఇలాంటివి చూడడం వల్లనైనా కూడా వాళ్ళ కొంచెం రియలైజేషన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇలాంటివి మేము ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అయితే వాటికి వ్యూయర్స్ ఎంత ఉన్నా కూడా కింద కామెంట్స్ కూడా అలాగే ఉంటున్నాయి. అయితే ఎంతో మంది ఇలాగే ఆలోచిస్తున్నారు, ఎంతో మంది అక్కడ స్టేజ్ వరకు కూడా వెళ్తున్నారు. అయితే దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలా అని ఈ రోజు మనము సైకాలజిస్ట్ ని కలవబోతున్నామండి. మనతో పాటు స్వప్న గారు ఉన్నారు, ప్రముఖ సైకాలజిస్ట్, కౌన్సిలర్ కూడా తను. అయితే ఇప్పుడు మనం తన్ని మీట్ అయ్యి చర్చిద్దాం. ఇలాంటి విషయాలకి ఎన్నిటికో సొల్యూషన్స్ మేడం మాటల్లో వివరిస్తారు. మనము ఇన్వైట్ చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే స్వాతి గారు, మీకు సుమన్ టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు చూసారు కదా వీడియోస్ అయితే కొంతవరకు. అయితే చాలా వరకు మాకు బాధ కలిగించిన కొంచెం అయితే ప్రయత్నం చేశాము. యూత్ ఇప్పుడు చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో మీ మాటల్లో కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేడం అసలు ఎందుకు ఇలా ఉన్నారు? పేరెంటింగ్ దగ్గర నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే పేరెంటింగ్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా? చెప్పాలంటే స్వాతి, పిల్లల దగ్గర ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు ఉండదు. ఇట్ ఈస్ దట్ మనకి వాళ్ళని ఎలా డీల్ చేయాలో ఆ విధానంలో కనుక ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మనకి తేడాలు కనిపిస్తుంటాయి. సో ఇది మనం ఆలోచిస్తే మనం ఇప్పుడు ఈ పిల్లవాడిని మనం దూషిస్తుంటాం. ఇలాంటి ఒక చెడు అలవాట్లకి బానిసయ్యారు, చెప్పిన మాట వినట్లేదు, లవ్ అఫేర్స్ అని, బ్రేకప్స్ అని, ఆల్కహాల్ ఎడిక్షన్స్, ఫోన్ ఎడిక్షన్స్. కానీ ఇవన్నీ ఎందుకు ఈ పిల్లల్లో ఎక్కువగా అనిపిస్తున్నాయి అని అంటే, మనము రూట్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అని అంటే, బేసికలీ ఫస్ట్ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఇది అన్నిటికీ మూలము మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అవును, మన విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో, ఇవాళ మనము పిల్లలని పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు స్కూల్స్ ఉన్నాయి అండ్ ట్యూషన్స్, ఐఐటి అని వాళ్ళని ప్రెషరైజ్ చేస్తున్నాం. బట్ ఒకటి మనం ఏం మర్చిపోతున్నాం అంటే, ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ చైల్డ్ ఈస్ జీనియస్, బట్ ఇన్ దేర్ ఓన్ వే. బట్ మనమేమో అందరూ జనరల్ గా అందరూ ఎంపీసీ చేయాలి, అందరూ ఇంజనీర్లు అవ్వాలి, అందరూ డాక్టర్లు అవ్వాలి అని వాళ్ళని ప్రెషర్ చేసి ఆ పసి ఏదైతే ఆ చైల్డ్హుడ్ ప్యూర్ ఎంత అందమైన వాళ్ళ చైల్డ్హుడ్ ని మనము చాలా సప్రెస్ చేస్తా ఉన్నాం. అంటే ఏ స్కూల్స్ లో ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు, వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేదు. ఎంత బాధాకరం అంటే, చాలా స్కూల్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 2 సబ్జెక్ట్స్ పెడుతుంటారు. ఓన్లీ తెలుగు అని వచ్చేసరికి ఒక పీరియడ్, వారానికి ఒక పీరియడ్, హిందీ వారానికి 2 పీరియడ్స్, ఇట్లా లాంగ్వేజెస్ కి ఇవి అవసరం లేదు అని వదిలిపెడుతున్నాం. అయితే మనకి అర్థం కాని విషయం ఏంటంటే, వాట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాల్సింది పిల్లల కంటే? పేరెంట్స్ అందరికీ కూడా మా పిల్లోడు బాగా చదవాలి, మంచి ర్యాంక్ రావాలి, వాడు సాఫ్ట్వేర్ అవ్వాలి, ఫారెన్ వెళ్ళాలి. ఇది నేను పేరెంట్స్ ని వాట్ ఈస్ దట్ యూ వాంట్ ఇన్ యువర్ చైల్డ్ అంటే, వాళ్ళు ఏమో చెప్తారు, మా వాడు సక్సెస్ఫుల్ అవ్వాలి. సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో అంటే, సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వడం అంటే ఏంటి అని అంటే, బాగా సంపాదించుకోవాలి. అంటే ఓన్లీ ఎకనామికల్ సక్సెస్ నే సక్సెస్ గా చూస్తున్నారు ఇవాళ రేపు పేరెంట్స్. బేసికల్ గా వాళ్ళ థింకింగ్ కూడా కాదు మేడం, అది అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్. అయితే ఏంటంటే, మన పాస్ట్ జనరేషన్, మా పేరెంట్స్ జనరేషన్ లో ఎవరికైతే ఒక డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. అంటే అప్పుడు లిమిటెడ్ మనకి జాబ్స్ ఉండేవి. అయితే నా డాక్టర్, టీచర్, లాయర్, బ్యాంకర్, కొన్ని జాబ్సే ఉన్నాయి. సో అప్పుడు ఎవరికైతే ఒక డిగ్రీ ఉండి ఒక సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు అందినాయి. మిగతా వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు లేదా చిన్న చిన్న బిజినెస్ కానీ ఏదో కుల వృత్తులు చేసుకునే అవకాశమే తప్పించి వేరే స్కోప్ లేదు. ఇప్పుడు వరంగల్ లాంటి చిన్న ప్లేసెస్ లో మీకు ఇంతకు మించి మీకు డబ్బు సంపాదించే అవకాశం లేదు. సో మన జనరేషన్ లో మనం ఏదైతే ఫేస్ చేసామో ఆ దృష్టి నుంచే ఇవాళ మన పిల్లలు కూడా అలాగే చదువుకుంటేనే వాళ్ళకి లైఫ్ ఉంటది అనే ఒక బిలీఫ్ తో, ఒక రాంగ్ అండర్స్టాండింగ్ తో పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారు. బట్ ప్రపంచం మారిపోయింది స్వాతి, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, పిల్లలు ఎందుకు తల్లిదండ్రుల మాట వినట్లేదు అని అంటే, మన పిల్లలకి జనరేషన్ గ్యాప్ అనేది ఒక సింగిల్ జనరేషన్ గ్యాప్ లేదు.
లేదు. మా తాతగారికి మా నాన్నకి ఒక జనరేషన్ గ్యాప్, మా తండ్రికి నాకు ఒక జనరేషన్ గ్యాప్. బట్ ఇప్పుడు నాకు నా పిల్లలకి ఒక జనరేషన్ గ్యాప్ లేదు, ఒక 5-6 తరాల జనరేషన్ గ్యాప్ ఉంది. నా కొడుక్కి కూతురికి 4 జనరేషన్ల గ్యాప్ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి 10 ఏళ్ల డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను నా ముత్తాత ఆలోచనలు నేను యాక్సెప్ట్ చేస్తానా? అసలు. అందుకే మన పిల్లలు వాళ్ళకి చాలా ఎక్స్పోజర్ ఉన్నది. దే ఆర్ సో ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్. అండ్ ఇప్పుడు పిల్లల ఇంటెలిజెన్స్ తో పోలిస్తే మనం వాళ్ళకి నేర్పించే దానికంటే మనం నేర్చుకునేదే ఎక్కువ ఉంది. రైట్, అది కరెక్ట్. అయితే మనము రుద్దడం మొదలు పెడతా ఉన్నాం, నువ్వు ఇదే చదువుకోవాలి, నువ్వు ఇదే. చాలా మంది పిల్లలు ఏడుస్తుంటారు నా దగ్గర వచ్చి. అంటే వాళ్ళకి ఎంపీసీలో పలానా కాలేజ్ లో జాయిన్ చేసిన తర్వాత పేరెంట్స్ ఇంటిమేషన్ ఇస్తుంటారు, నువ్వు రేపు ఈ కాలేజ్కి వెళ్తున్నావు అని. దే డోంట్ ఆస్క్ వాట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ అభిరుచి ఏంటి, వాళ్ళు ఎందులో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది ఏమి ఇప్పుడు పేరెంట్స్ అంటే ఇది ఒకలాగా ఒక ప్రతి ఒక్కరు ఇది ఒక మాబ్ మెంటాలిటీ అయిపోయింది, ఒక గొర్రెల మందలాగా. పక్కింటి వాడు ఇంజనీరింగ్ చేస్తే మావాడు చేయాలి, వాడికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే మావాడికి రావాలి తప్పించి. బట్ యువర్ చైల్డ్ ఈస్ డిఫరెంట్, రైట్? ఇప్పుడు ఒక ఈదుతున్న చేప గాల్లోకి చూసి అబ్బా గద్ద ఎంత బాగా ఎగురుతుంది, నేను అలా ఎగురితే బాగుండు, నా పిల్లోడు అలా ఎగురితే బాగుండని వీడికి ఎగిరడానికి ట్రైనింగ్ ఇస్తే ఆ చేప ఎగిరి ఎగిరి దానికి ఉన్న రెక్కలు, దాని వింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఈత కూడా కొట్టలేదు. ఇప్పుడు మనం మన పిల్లలతో అదే చేస్తున్నాం. ఇప్పుడు గ్రద్ద నా పిల్ల నీ చేపలాగా ఈదాలి అని దాన్ని ఈత కొట్టిస్తే దాని రెక్కలు తడిచిపోయి అది ఎగరలేదు. సో మనము మన పిల్లలకు ఉన్న సహజత్వం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోకుండా ఈ చదువు అనే ఒకే ఒక అంటే వాడి చైల్డ్హుడ్ అంతా కూడా 24/7 వాడి స్కూల్లో క్లాస్ లోనే మగ్గిపోతా ఉన్నాడు. వాడికి మెంటల్ డెవలప్మెంట్ ఇప్పుడు మనకి బ్రెయిన్ అనేది చైల్డ్హుడ్ లో డెవలపింగ్ ఫేజ్ లో దే హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్ టు వేరియస్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఇంటరాక్షన్స్ చాలా. అంటే వాళ్ళు ఒక్కొక్కరితో కలిసి వాళ్ళ అనుభవాల ద్వారా, వాళ్ళు చేసే తప్పుల ద్వారా, మిస్టేక్స్ ద్వారానే మనం నేర్చుకుంటాం. అయితే మన పిల్లలు ఎప్పుడు తప్పు చేయకూడదు, మన పిల్లలు ఎప్పుడు ఫెయిల్ అవ్వద్దు, మన పిల్లలు ఎప్పుడు రైటే ఉండాలా, మన పిల్లలు ఎప్పుడు టాపే ఉండాలా అని వాడిని మనం ఒక కంఫర్ట్ జోన్ లో చాలా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ లో పెట్టినప్పుడు మనం వాళ్ళని చాలా హ్యాండిక్యాప్ చేసేస్తున్నాం. వీఆర్ నాట్ ఎక్విపింగ్ దెమ్ విత్ రైట్ ఇంటెలిజెన్స్, రైట్ స్కిల్స్. అది రియలైజ్ అయిపోయే లోపల ఏదో ఒక తప్పు జరిగిపోతుంది. అయితే ఏమైతుంది అని అంటే పిల్లలు ఇలాగా 10th వరకు స్కూల్లో సఫర్ అయ్యి దాని తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఈ నారాయణ, శ్రీ చైతన్య, ఐ షుడ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ కట్ దిస్, డోంట్ మెన్షన్ ఇట్. బట్ ఈ సో కాల్డ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏది హాస్టల్స్ లో అక్కడ ఏమైతుందంటే దాని ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది, టీనేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి నేను ఎందుకు వినాలి వీళ్ళు చెప్పినట్టు, నాకు నచ్చిందే నేను చేస్తా అని వాళ్ళు వేరే దారులు వెతుక్కొని తప్పించుకొని బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి రాంగ్ అసోసియేషన్స్ తో, రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఆ ఏజ్ లో పిల్లలకి ఏంటంటే నాకు నచ్చింది చేయాలని ఉంటది, అది మంచిగా చెడా అని తెలియదు. ఎందుకు అనంటే ఇప్పుడు మనకి మన బ్రెయిన్ ఏదైతే ఉందో లైక్ వెన్ యూ టాక్ అబౌట్ అ కేవ్ మ్యాన్ లాగా మనం కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక జంతువు లాగే మనం కూడా అడవిలో తిరిగాం. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తీసుకున్నాము, ఎక్కడ అలసిపోతే అక్కడ పడుకున్నాము అండ్ రీప్రొడ్యూస్ చేసాము. అండ్ ఎనీ అదర్ యానిమల్ లాగానే మనం కూడా జీవించాం కొన్ని వేల సంవత్సరాల క్రితం. బట్ ఇవాళ మనము it takes 28 years. It takes 28 years to develop this brain. అప్పటి వరకు మన పిల్లలకి వాళ్ళకి నిజంగా డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ లేదు. వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలీదు. కానీ పేరెంట్స్ వీడు ఎదిగాడు, వీడు ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది అంటే వీడు కరెక్ట్ గా ఆలోచించుకోవాలి కదా, వీడు చెప్పిన మాట వినాలి కదా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో కానీ వాడు ఇంకా చిన్న పిల్లోడే. వాడు ఇప్పుడు మనకి ఈ బ్రెయిన్ ఉన్న మనమే ఓపికగా లేకుండా పిల్లవాడిని ఓపికగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాడు ఒకలాంటి స్ట్రెస్ లోకి, సప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటాడు. సో ఇలా కూడా అంటే మనం పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్. పేరెంట్స్ కూడా అర్థం ఏం చేసుకోవాలంటే పేరెంట్స్ పిల్లోడి మంచి కోసమే ఆలోచిస్తారు. వాళ్ళు కావాలని వాళ్ళని టార్చర్ చేయాలని కాదు. వీడు బాగా చదువుకోవాలి, వీడు బాగుపడాలి అని మంచి విషయాలు చెప్తుంటారు. ఇప్పుడు పిల్లోడు తప్పు చేసినప్పుడు పేరెంట్ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ కరెక్ట్ చేసే ప్రాసెస్ లో
పిల్లోడికి పేరెంట్ దూరం అయిపోతా ఉన్నాడు. గ్యాప్ అనేది పెరుగుతా ఉంటుంది. వాళ్ళకి పేరెంట్ మీద వాళ్ళకున్న ఇంప్రెషన్ పోతుంది. ఆ కనెక్షన్ బాండింగ్ డిస్టర్బ్ అవుతుంది, రప్చర్ అవుతుంది. పేరెంట్స్ కి పిల్లోడికి మధ్యలో ఫ్రిక్షన్ డెవలప్ అవుతా ఉన్నది. ఎందుకు అవుతుంది ఇలాగా అన్నప్పుడు, మనం ఎవరినైనా కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకు ఒక అర్హత ఉండాలి. ఎవరినైనా సరే తప్పు చేసే వాళ్ళని మనం, మీ సబార్డినేట్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ సమ్టైమ్స్ మేబీ మీ హస్బెండ్ కూడా కావచ్చు. సో వెన్ యూ హ్యావ్ సీన్ దట్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్, డెఫినెట్లీ దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ us టు కరెక్ట్. బట్ కరెక్ట్ చేసే ప్రాసెస్ లో ఫస్ట్ మనకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే, డూ ఐ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ దట్ పర్సన్? ఆ పర్సన్ కి నాకు ఏమైనా కనెక్షన్ ఉందా? ఆ పర్సన్ కి నా పట్ల ఏమైనా రెస్పెక్ట్ ఉందా? అది మెయిన్ ఇంపార్టెంట్. డస్ హీ హ్యావ్ ఎ రెస్పెక్ట్ టువర్డ్స్ మీ? నేను నేను చెప్పే దాని మీద ఆయనకి ఏదైనా గౌరవం ఉందా? ఆ కనెక్షనే లేనప్పుడు మనం ఎంత కరెక్ట్ చేస్తే మనకంత బౌన్స్ బ్యాక్ రివర్స్ అవుతారు తప్ప వినడానికి సిద్ధంగా ఉండరు. సో పేరెంట్స్ ఏం చేస్తారు? దే ఆర్ లూజింగ్ ద కనెక్షన్ విత్ ద చైల్డ్. టీనేజ్ లో పిల్లలు సడన్ గా వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వము డెవలప్ అయిన తర్వాత మనం చెప్పినవి వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు. దే నాట్ రెడీ టు ఒబే వాట్ ఆల్ యూ సే. ఇదెందుకు చేయాలి, ఇట్లెందుకు చేయొద్దు, ఇట్లా ఎందుకు ఉండద్దు, ఇది నా ఇష్టం, నాకు ఇట్లనే నచ్చింది అన్నప్పుడు పేరెంట్స్ కి సడన్ గా ఇప్పటి వరకు మీరు ఏం చెప్తే అది అలాగే అమ్మ అలాగే నాన్న అన్న విన్న పిల్లోడు టీనేజ్ వచ్చేసరికి వినకపోయేసరికి వాళ్ళ ఈగో చాలా హర్ట్ అవుతుంది. అప్పుడు వీడు చేయి దాటిపోతున్నాడు, ఇంకా నేను వీడిని ఇప్పుడు కరెక్ట్ చేయకపోతే ఇంకా వీడు బాగుపడాడు ఇంకా లైఫ్ లో అనే ఒక యాంగ్జైటీతో పేరెంట్స్ ఇంకా ఈ మధ్య ఇంకా కొంచెం చిన్నప్పుడే వింటున్నాం మేడం ఇలాంటివి. అప్పుడు కూడా స్టార్ట్ అయిపోతుంది పేరెంట్స్ కి, అరే వీళ్ళ మాట వింటలే. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇట్స్ ఎ ఫేజ్. టీనేజ్ లో ఇది సహజ లక్షణం. పిల్లలు వాళ్ళు సొంతంగా ఆలోచించడం అనేది మనం ఎంకరేజ్ చేయాలి. కానీ పిల్లోడికి ఏది మంచో అది నిజంగా ఇస్తున్నామా లేదా అనేది నిజంగా పేరెంట్స్ ఆర్ నాట్ అవేర్. ఎమోషనలీ ఆర్ వి రియల్లీ అవైలబుల్ టు అవర్ చైల్డ్ వెన్ హీ నీడ్స్ మీ? వాడికి ఏదైనా బాధ అయినప్పుడు, ఎక్కడైనా డిసప్పాయింట్ అయినప్పుడు, ఎక్కడైనా ఫెయిల్ అయినప్పుడు వాడికి నిజంగా మనము ఆ ఎమోషనల్ స్పేస్ వాడికి ఇవ్వగలుగుతున్నామా? షేర్ చేసుకునే అంత కూడా లేదు స్పేస్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే, పేరెంట్స్ కి ఏది జరిగినా కూడా వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. చాలా చిన్న పిల్లలను చూస్తున్నాను. ఏంటంటే నేను దాదాపు ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఏం జరిగినా వచ్చి మా పేరెంట్స్ తో షేర్ చేయడానికి ఫస్ట్ అంటే ఇంట్లో అమ్మగా నాన్నగా చెప్పేస్తే ఐ ఫీల్ సో కంఫర్టబుల్. బట్ ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు కూడా ఏం జరిగినా పేరెంట్స్ కి చెప్పడానికి ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకు అంటే దే ఫీల్ దట్ దే డోంట్ హ్యావ్ దట్ స్పేస్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు నేను ఇది ఏందమ్మా అని చెప్తే అసలు నన్నే మా అమ్మ ఉల్టా జడ్జ్ చేస్తుంది. నువ్వెందుకు ఇలా చేసావు, నీకు అసలు దాంతో ఏం అవసరం, నువ్వు అటు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, నీదే తప్పు అని నన్నే పాయింట్ అవుట్ చేస్తుందేమో అన్న ఫియర్ తోటి వాళ్ళు అసలు ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఈ ప్రాసెస్ లో మీ పిల్లల ప్రపంచం ఏంటి, వాళ్ళకి లైఫ్ లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ బాధ ఏంటి, స్కూల్లో ఏమవుతుంది, వాళ్ళు ఎలాంటివి చూస్తున్నారు, వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది పిల్లలకి పేరెంట్స్ కి అసలు అవేర్నెస్ లేదు. వీళ్ళు ఒక భ్రమలో ఉంటారు. మా పిల్లోడు బుద్ధిమంతుడు, మా అబ్బాయి నేను చెప్పింది వింటాడు, నాకు తెలియకుండా ఏం చెయ్యడు అని వీళ్ళు ఒక భ్రమలోనే ఉంటారు తప్పించి రియాలిటీని నిజానికి ఏదో ఒక విపత్తరమైన సిచ్యువేషన్ వస్తే గానీ అప్పుడు వాళ్ళకి అది పెద్ద షాకింగ్ అవుతా ఉంటది. అండ్ మన పేరెంట్స్ ఎజెండా ఏమైపోయిందంటే వాడికి స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఒకటే ధ్యేయం తప్పించి ఇంకా వేరేది ఏ ఆస్పెక్ట్ లో కూడా మనం వాడికి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. బేసికల్ గా లైక్ ఐఎమ్ రియల్లీ సారీ టు సే, అంటే మనకి స్కూల్లో మనం నిజంగా ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? వీఆర్ జస్ట్ డంపింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో యూ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. మీ ప్రోగ్రెస్ కార్డ్ లో ఏమొస్తుంది అంటే యువర్ చైల్డ్స్ ఎబిలిటీ టు రీడ్, యువర్ చైల్డ్స్ ఎబిలిటీ టు రైట్, లిటిల్ బిట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్ మెమరీ. ఇవి తప్పించి వేరే ఏం అసెస్ చేస్తలేదు. మిగతా ఏం వస్తాయి అదర్ దాన్ యువర్ అకాడమిక్స్? ఏం వస్తాయనంటే దేర్ ఆర్ మెనీ అదర్ ఇంటెలిజెన్స్. ద వే యూ ఇంటరాక్ట్ విత్ అదర్స్, ద వే యూ కమ్యూనికేట్, ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మీ భావాలని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది ఇట్స్ అ స్కిల్. యూ నీడ్ టు లెర్న్. అదే సబ్జెక్ట్ పెడితే బాగుంటదేమో కదా. ఇది సబ్జెక్ట్ లాగా నేర్చుకోవడానికి ఇది చూసి నేర్చుకునేది విని నేర్చుకునేది కాదు. యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యి నేర్చుకోవాలి. అవును,
ఇది ఎక్స్పీరియన్స్ అయి నేర్చుకునేది. ఆ ఎక్స్పీరియన్సెస్ మనం ఇవ్వట్లేదు మన పిల్లలకి. ఇప్పుడు నేను పెరిగినప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ, 16 members వర్ మై ఫ్యామిలీ మెంబర్స్. మేము మా కజిన్స్ అండ్ సిబ్లింగ్స్ మేము 7 ఉన్నాము. నేను డిగ్రీ వచ్చే వరకు ఒకే ఇంట్లో అందరం, మా నాన్న, మా తాతయ్య, బాబాయ్, పిన్నిలు, మా సో మాకు ఏదైనా ఎక్కడైనా నేను డిస్టర్బ్ అయ్యి అలిగి ఉంటే మా బాబాయ్ వచ్చి, ఏంటి దీని మొహం ఇలా ఉంది, ఏమైంది, నేను బయటికి వెళ్తున్నా, ఎవరు వస్తారు నాతో అని నన్ను ఇలా బయటికి తిప్పి ఏదైనా తినిపించి ఏమైంది అని తెలుసుకొని, మీ అమ్మకి నువ్వంటేనే చాలా ఇష్టము అని ఏదో ఒకటి ఎవరో ఒకరు మనల్ని మనం when we are emotionally low, somebody was there to take care of us. బట్ ఇప్పుడు మన ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, మన ఇద్దరు వర్కింగ్, మదర్ ఫాదర్, వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ట్యూషన్కి వెళ్ళాలి, ట్యూషన్ నుంచి వచ్చిన వెంటనే ఐఐటి దానికి వెళ్ళాలి, వచ్చి పిల్లలే వడ్డించుకొని పిల్లలే తిని డోర్ ఓపెన్ చేసి పడుకుంటున్న ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఎమోషనల్లీ వెన్ దే నీడ్, పేరెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్. అండ్ మనం ఓన్లీ చదువునే మాత్రమే వాడి సక్సెస్ కి ఫౌండేషన్ అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, నేను పిహెచ్డి చేశాను. బట్ నా మీ చదువు ఇవాళ మీ ప్రొఫెషన్ లో, మీ ఫ్యామిలీలో మీకు ఎంత పర్సెంట్ యూఆర్ యూజింగ్ యువర్ అసలు సంబంధం ఉండదు. మీరు చదువుకున్న చదువు ఏదైతే మీ సైన్స్ లో నేర్చుకున్న పాఠాలు మీ లైఫ్ లో ఇవాళ అది ఎక్కడ పనికి వస్తుంది? వీఆర్ యూజింగ్ వెరీ లిటిల్, లెస్ దెన్ 10%. ఎక్కువ మనం వాడుకునేది ఏంటి అంటే దిస్ లైఫ్ స్కిల్సే. సో ఆ లైఫ్ స్కిల్స్ కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎవరు ఇప్పుడు. సో అందుకనే పిల్లలు ఇప్పుడు మనము దెబ్బలు తిని పెరిగాము, కింద పడి ఫైటింగ్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ చేసుకుని సిబ్లింగ్స్ తో ఎవరు పేరెంట్స్ దూరలేదు. కానీ ఇక్కడ నాకు అర్థం కాని చిన్న విషయం మేడం, అంటే చెప్పుకోవడానికి ఫియర్ ఉంటుంది కానీ చనిపోవడానికి ఫియర్ చూపించట్లేదు. అంత పెద్ద డెసిషన్ తీసుకునే మేకర్స్, అంటే అంత బాగా డెసిషన్ తీసుకునే వాళ్ళు చిన్న మాట చెప్తే పోయేది అని ఎందుకు అనుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఇది సూసైడ్ కింద విషయానికి వస్తే సమ్ టైమ్స్ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ సూసైడల్ జీన్ కనుక ఉంటే, మీరు సూసైడ్ చేసుకున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే వాళ్ళ బ్లడ్ లైన్ లో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకున్న వాళ్ళు మీకు కనిపిస్తుంటారు. ఇట్స్ లైక్ ఎవ్రీబడి, అందరూ సూసైడ్ చేసుకోరు మ్యామ్. అది ఇట్స్ లైక్ ఆ జీన్ ఉన్న వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు సిచ్యువేషన్స్ కి. మీరు మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. సూసైడ్స్ లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ అ జెనెటిక్ థింగ్ ఆల్సో. అండ్ ఇంకొకటి, సూసైడ్ చేసుకోవాలి అనేది ఏంటంటే వీళ్ళు అంటే ఇది ఇన్స్టెంట్ గా తీసుకునే డెసిషన్ కాదు, ఇది ప్లాన్డ్ థింగ్. వాళ్ళు కొన్ని వారాలు నెలల నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అది ఇమాజిన్ చేసుకుంటా ఉంటారు, అది ఊహించుకుంటా ఉంటారు. నేను చనిపోతే బాగుండు, నేను చనిపోతే వీళ్ళకి బుద్ధి వస్తుంది, నేను చనిపోతే వీళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, నేను చనిపోతేనే అందరికి తెలిసి వస్తుంది నా వాల్యూ అని. మోస్ట్ ఆఫ్ ద సూసైడ్స్ ఏంటంటే బెదిరించడానికి, అంటే ఒక రివెంజ్ మోడ్ లో, నువ్వు నన్ను హర్ట్ చేసినావు కాబట్టి ఇప్పుడు నేను చనిపోయి ఆ బాధ నీకు ఇస్తాను. సో రివెంజ్ మోడ్ లో టు హర్ట్ ద అదర్స్, టు హర్ట్ పేరెంట్స్, టు హర్ట్ స్పౌస్, టు హర్ట్ చిల్డ్రన్, అట్లా ఒక రివెంజ్ మోడ్ లో సూసైడ్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఒక విక్టిమ్ మోడ్ లో ఉంటారు. అంటే నాకే ఇలాంటివన్నీ విపత్తులు ఎదురవుతున్నాయి అనే ఒక విక్టిమ్ మోడ్. అంటే వాళ్ళు ఒక అసహనమైన స్థితిలో, బాధింపబడుతున్నా అనే మోడ్, ఓవర్ థింకింగ్ మోడ్ దే ట్రై టు ఎండ్ అప్ దేర్ లైఫ్ బికాస్ దే ఫీల్ దేర్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్. రైట్. ఇక్కడ చిన్నది మేడం, అంటే రీసెంట్ గా నేను ఒక ఇట్లాంటి క్రైమ్ న్యూస్ కి వెళ్ళినప్పుడు తను సూసైడ్ చేసుకున్నారు అబ్బాయి. వాళ్ళ పేరెంట్ అమ్మ నన్ను ఒక మాట అంది, అంటే మాట్లాడేటప్పుడు ఒక మాట అంది, అమ్మా వాడిప్పుడు చనిపోయాడు, ఫైన్, వాడి దారి వాడు చూసుకున్నాడు, వాడు పుట్టినప్పుడు నేను పడ్డ పెయిన్ ఏదైతే ఉందో 24 గంటలు, ఆ 24 గంటలు వాడు చూసుంటే ఈ రోజు ఇది చేసుకోకపోనేమో. అంటే చూపించలేకపోయిందా అమ్మ, లేదంటే తను ఫీల్ అవ్వలేకపోయినాడా? లేదు మేడం, ఇది ఏంటి అంటే మనం సూసైడ్ చేసుకుంటున్నప్పుడు మీ ఎమోషన్స్ అనేవి చాలా ఇంటెన్స్ గా ఉన్నప్పుడే వాళ్ళు సూసైడ్ అనే డెసిషన్ కి వస్తారు. ఇప్పుడు ఎమోషన్స్ అనేవి నార్మల్ కంటే కూడా తీవ్రంగా మనమే అనుభూతి చెందుతున్నప్పుడు యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఏ లింబిక్ బ్రెయిన్. వెన్ యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఏ ఎమోషనల్ బ్రెయిన్, ఈ రేషనల్ థింకింగ్ బ్రెయిన్, అరే మా అమ్మ బాధపడుతుంది, ఇది నేను ఓవర్కమ్ అవ్వచ్చు, ఈ చిన్నదానికి నేను ఎందుకు ఇంత పెద్ద స్టెప్ తీసుకోవాలి అని ఆ విచక్షణకు సంబంధించిన బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది.
సో ఈ బ్రెయిన్ పనిచేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోపం, ఒక విషయంలో ఆవేశం, కోపం వచ్చింది, ఆ కోపంలో మీ పిల్లోని ఒక దెబ్బేశారు, అరిచాడు, వాళ్ళు ఏదో చేశారు. ఆ టైంలో మీరు ఎమోషనల్లీ యు ఆర్ హై, మీ ఎమోషన్ ఇంటెన్స్, యాంగర్ అనేది ఇంటెన్స్ గా ఉన్నప్పుడు మీ రేషనల్ థింకింగ్ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. సో మీకు ఇది తప్పు, వీడిని కొట్టకూడదు అనేది ఆ మూమెంట్ లో మీకు తెలియదు. కానీ ఒకసారి మీ ఎమోషనల్ మళ్ళీ నార్మల్ అయిన తర్వాత ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 1 hour, నేను అనవసరంగా ఇలా ఈ మాట అనకుండా ఉండాల్సింది అండ్ అలా కొట్టకుండా ఉండాల్సింది అని యూ రిగ్రెట్ యువర్ ఓన్ బిహేవియర్. సో మనం ఆ ఎమోషన్ ని రెగ్యులేట్ చేయడం అనేది పిల్లలకి నేర్పలేదు బేసికల్లీ. ఎందుకంటే వాళ్ళకి 5 to 9, 10 years ఏజ్ లో వెన్ దేర్ ఎమోషన్స్ ఆర్ ఎమోషనల్ రెగ్యులేషన్ ఇస్ డెవలపింగ్, వీఆర్ నాట్ గివింగ్, అంటే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వట్లేదు పిల్లలకి టు గో త్రూ సర్టెన్ గిల్ట్ కానీ, ఫెయిల్యూర్ కానీ, రిజెక్షన్ కానీ, ఫియర్ కానీ. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాని అనుభవం త్రూ దాన్ని రైట్ గా ప్రాసెస్ చేసుకుని బయటికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇలాంటి అనుభవం వచ్చినప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది బ్రెయిన్ నేర్చుకుంటది. ఓకే, సో ఆ నేర్చుకునే అవకాశం మనం పిల్లలకి ఇవ్వట్లేదు. ఇంకొకటి మేడం, రెస్పాన్సిబిలిటీస్ కిందకి వస్తే, అంటే ఇప్పుడున్న జనరేషన్ లో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడానికి చాలా దూరంగా ఉంటున్నారు. ఒక సర్టన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే రెడీగా లేరు వాళ్ళు. బికాస్ ఆఫ్ అది పేరెంటింగ్ వల్లనే అయి ఉంటుందా, లేకపోతే ఎందుకులే ఆ ఛాన్స్ తీసుకోవడం, ఇప్పుడు పెళ్ళి ఎందుకు, రెస్పాన్సిబుల్ అదొకటి, లేదంటే పేరెంట్స్ ని చూసుకోవాలి అదొక రెస్పాన్సిబుల్, వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే అన్నది కూడా ఇందులోకి వస్తుంది. అప్పుడు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్? ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కూడా నేర్పించే ప్రాసెస్ లో నేను చెప్పింది నీకు రైట్, ఇది నువ్వు చెయ్యి అని మనము ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇచ్చినప్పుడు, మిమ్మల్ని ఫాలో అవ్వమన్నప్పుడు మన బ్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది. మీరు చెప్పింది నేను వినాలి అని అంటే నా బ్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది. కానీ నాకే అనిపించినప్పుడు ఆటోమేటికల్లీ నేను దానికి ఐ విల్ బి ప్రో ఫర్ దాట్. అంటే పిల్లలకి ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని మనం నేర్పించట్లేదు, వీఆర్ మేకింగ్ దేమ్ యాజ్ ఎ రిసీవర్స్. అంటే వాడు చేసుకోగలిగే వాటిని కూడా మనమే చేసి పెడుతున్నాం. సో ఈ ప్రాసెస్ లో ఏంటిది, నాకు చేయాల్సిందే వీళ్ళు చెయ్యక ఏం చేస్తారు. నేను తీసుకోవడం అలవాటైన వాళ్ళకి ఇవ్వడం అనేది తెలియకుండా పోతుంది. బట్ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు రేపు బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అది బర్డెన్ అనుకుంటున్నారు. అది కూడా పేరెంట్స్ ఎలా తీసుకుంటున్నారంటే, మేడం మా పిల్లోడు చాలా స్ట్రిక్ట్ అండి, ఆయన అలాగే ఉంటాడు, బయటికి పిలిచినా రావట్లేదు ఏంటండి అంటే పేరెంట్స్ అంటారు, లేదండి వాడు అంతే, వాడు చిన్నప్పటి నుంచి అంతే, ఎవరితో ఎక్కువ కలవడు, వాడు స్ట్రిక్ట్ గా ఉంటాడు, అదొక గొప్పలా చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది, అట్లా వాళ్ళు లోన్లీగా ఉండడం అనేది అంటే పేరెంట్స్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారంటే వాళ్ళకి ఎందుకు వాళ్ళు సెపరేట్ అయిపోవాలి అనుకుంటారంటే, నేను ఇక్కడ చెప్పినా ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నేను చెప్పి వేస్ట్ అనే ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక బిలీఫ్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు, ఏది కూడా ఓపెన్ అప్ అవ్వడానికి ఇష్టపడరు. సో మనకి పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియకుండా పోతుంది, అప్పుడు వాళ్ళ మనసులో ఏముంది అనేది తెలియదు. సో పేరెంట్స్ కొంచెం క్వాలిటీ టైం ఎవ్రీడే పిల్లలతో గడిపినప్పుడే వాళ్ళ ప్రపంచంలో ఏం నడుస్తుంది, వాళ్ళ కాలేజ్ లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడున్న ఎక్స్పోజర్ కి ఎవ్రీ స్కూల్ గోయింగ్ కిడ్స్ హ్యావింగ్ అ వెరీ బిగ్ అఫైర్స్, లవ్ అఫైర్స్, వాళ్ళకి బ్రేకప్స్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ దట్ ఫర్ వెరీ సిల్లీ థింగ్స్. అంటే వాళ్ళు ఒక లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లాగా చూస్తా ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ మాట్లాడట్లేదు, నా క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయితో క్లోజ్ అయింది అంటే కూడా ఒక జెలసీ అనేది చాలా ఇంటెన్స్ గా కనిపిస్తుంది పిల్లల్లో. అట్లా వచ్చి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఫ్రెండ్ నాతో సరిగా మాట్లాడలేదు, నా క్లోజ్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ తో ఉంటుందని కూడా డిప్రెషన్ లోకి వెళ్ళే స్కూల్ పిల్లలు ఉన్నారు. అండ్ వాళ్ళకి ఎన్ని ట్రాన్సాక్షనల్ అయిపోయారు పిల్లలు. సో వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ తక్కువ అయిపోయింది అండ్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్స్ ఎక్కువ అయిపోయినాయి. నేను నీతో ఉంటే నాకు ఏం లాభం. సో ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు బి, అంటే అందరూ నేను నెంబర్ 1 ఉండాలా అంటే ఇంకొకరిని తొక్కాలా. నేను ఒకసారి ఇంటర్లో ఫెయిల్ అయ్యాను, మా నాన్న నాకు ఒకటే చెప్పాడు ఆ రోజు. అయితే నేను రిజల్ట్ వచ్చే ముందు నుంచి hey when you're talking I also had once this tendency. సో నేను ఒక ఎగ్జామ్ కెమిస్ట్రీ సరిగా రాయలేదు, ఐఎమ్ నాట్ షూర్ ఫెయిల్ అయితా అని పక్కా నాకు అనిపిస్తుండే. సో ఇప్పుడు ఫెయిల్ అయితా, రిజల్ట్ బయటకు వస్తే నేను ఎలాగా సూసైడ్ చేసుకోవాలి అండ్ మై బ్రెయిన్ ఈస్ ప్లానింగ్. సో మా నాన్న రిజల్ట్స్ 2 రోజులు ఆ డే అంతా నాతోనే కూర్చొని ఉన్నారు.
నాతోనే మాట్లాడుతూ గ్రౌండ్ లో నా మీద భుజ చెయ్యేసి తిప్పుకుంటూ అన్ని మాట్లాడుతున్నా కూడా నాకేమి ఐఎమ్ నాట్ ఏబుల్ టు హీ ఫెల్ట్ యాక్చువల్లీ అంటే ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఇన్ ద చైల్డ్హుడ్, హీ నోస్ ఇట్. అంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ, దట్స్ ఓకే టు ఫెయిల్. మా నాన్న ఎన్నో స్టోరీస్ అప్పుడు ఆ రోజంతా చెప్పారు నాకు. అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లైఫ్ లో ఫెయిల్ అవ్వద్దు, సహజంగా వాళ్ళు దేని పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి న్యాచురల్ గానే ఆ క్వాలిటీ ఎబిలిటీ ఉంది, మీరు దాంట్లో ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. హీ విల్ బికమ్ ఎ జీనియస్ ఇన్ దట్, హీ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్, హీ విల్ బి వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. అండ్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అవునప్పుడు తర్వాత వాళ్ళు చిన్న చిన్న వాటికి షేటర్ అవ్వరు. అవును, ఎదుటి వాళ్ళ వ్యాలిడేషన్ కావాలి, నాకు ప్రతి ఒక్కరి ఐడెంటిటీ కావాలి, ప్రతి ఒక్కరి రికగ్నిషన్ కావాలి అనే వాళ్ళందరూ కూడా ఒక డీప్ ఇన్సైడ్ ఇన్సెక్యూరిటీతో ఉన్న వాళ్ళే. లోపల నాకు ఏదైతే లేదు అనుకుంటామో అది కనబడాలనే ఆరాటం ఎక్కువ ఉంటది. డబ్బు లేనివాడు ఉన్నట్టు చూపించుకుంటా ఉంటాడు, ఉన్నవాడు ఎవరు చూపించుకోవచ్చు, లేనివాడే ఉన్నట్టు చూపించుకోవాలనుకుంటారు. లోపల మీకు ఏవైతే భయాలు ఉన్నావో అవి లేనట్టు ప్రొజెక్ట్ చేస్తుంటారు బయటికి. మీరన్నట్టు అంటే సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడూ ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. వాళ్ళతో పాటు అంటే వాళ్ళ ఓవర్ థింకింగ్ ని యాక్సెప్టెన్స్ ఉండాలి. బేసికల్లీ పేరెంట్స్ కానీ వాళ్ళ దట్స్ యాక్సెప్టెన్స్ అనేది లేనప్పుడే పిల్లలు ఏదైనా మన దగ్గర దాచిపెడుతున్నారు, ఒక అబద్ధం చెప్తున్నారు. ఎందుకు చెప్తారు? ఇప్పుడు మీరు మీ హస్బెండ్ కి ఏదో చెప్పాల్సిన విషయం దాచిపెట్టారు, ఎందుకు దాచిపెడతారు? ఇప్పుడు నేను ఇది చెప్పినా ఆయన ఒప్పుకోరు, ఇప్పుడు ఇది చెప్తే ఇంకో పెద్ద గొడవ అవుతుంది, సో లెట్ మీ నాట్ షేర్ దిస్, ఇది చెప్పకపోవడం మంచిదని దాచిపెడదాం. అదే ఆ యాక్సెప్టెన్స్ అంటే మీరు కూడా కారణం అవుతుంది, బికాస్ యూ డింట్ గివ్ దట్ స్పేస్. రైట్. నేను ఇలాంటి చెప్పిన ప్రతిసారి నో కుదరదు, ఇది కాదు, ఇదే చేయాలి, ఇది నాకు ఇష్టం లేదు అని వాళ్ళకి ఆ అనుభవం తోటి ఇప్పుడు నేను ఇది చెప్పినా మా అమ్మ ఒప్పుకోదు, వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు, ఆ యాక్సెప్టెన్స్ లేదు అని ఆ స్పేస్ పిల్లలకి లేనప్పుడు వాళ్ళ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి ఓపెన్ అప్ కారు. అప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళకి ఏమవుతుంది అనేది మనము అంచనా కూడా వేయలేని పరిస్థితిలో మనకి వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయే వరకు కూడా మనకి కనీసం కూడా అవగాహన ఉండదు టు వాట్ లెవెల్ డిగ్రీ దే ఆర్ సఫరింగ్ అనేది పేరెంట్స్ కి తెలియట్లేదు. రైట్ మేడం. వాళ్ళు అంత బానే ఉంది, బాగుంటాడు, బాగా చదువుకుంటాడు, మాకంతా ఇది అనే చెప్తుంటారు తప్పించి వాడు సూసైడ్ దాకా వెళ్ళాడంటే హీ మైట్ హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ట్రామాస్, లాట్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్స్. అవి ఎవరు కనీసం నోటీస్ కూడా చేయట్లేదు. గుర్తిస్తూ ఉంటే మనం ఏదో ఒక దగ్గర అయినా స్టాప్ చేయగలుగుతాం. రైట్ మేడం. దీని గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి మనం, ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. సో విన్నారు కదండి, అంటే మనము ఊహించే దానికన్నా చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అయితే వాటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ లో మేడం చెప్పినట్టుగా చాలా విషయాలు గుర్తుంచుకోండి. జీవితం అనేది చాలా చిన్నది. మనము ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు బయట. వారిని ఒక్కసారి గమనించండి, వారి దృష్టితో పోల్చుకుంటే మనం చాలా చిన్నది, మన కష్టం చిన్నది అనుకోవచ్చు. అలాంటిది దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆత్మహత్యలు అనేవి మాత్రం దయచేసి చేసుకొని తల్లిదండ్రులకి కడుపు కోతనైతే మిగిల్చకండి. సుమన్ టీవీ ద్వారా మేము చెప్పాలనుకున్నది కూడా అదే, క్రైమ్ న్యూస్లు టెలికాస్ట్ చేసేది కూడా అందుకే. పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, పిల్లలు ఇలా అవ్వుతే ఎలా వాళ్ళు తట్టుకోగలరా లేదా అన్నది ఆలోచన విధానం ఎలా ఉంటది వాళ్ళది అనేది మేము చూపించాలని అనుకునే క్రైమ్ న్యూస్లు అనేది మీకు టెలికాస్ట్ చేయడం జరిగింది. వీటిని చూసైనా ఆ ఆలోచన ఉంటే దయచేసి మానుకోండి, కనీసము దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. మాలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఉంటాయి, వాటిని చూడండి, చూస్తూ వాటిని ఏమంటారు రియలైజ్ అవ్వడం నేర్చుకోండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.